పూజించెదం సదా నీ సేవలో కొనసాగేదం సృష్టికర్తనైనా నిన్నే పూజించెదం సదా నీ సేవలో కొనసాగేదం పూజనీయుడా నా యేసయ్యా పూజనీయుడా నా యేసయ్యా సృష్టికర్తనైనా నిన్నే పూజించెదం సదా నీ సేవలో కొనసాగేదం రాజులెందరో ఉన్నా గాని విద్యావంతులు ఎందరు ఉన్నా గాని రాజులెందరో ఉన్నా గాని విద్యావంతులు ఎందరు ఉన్నా గాని ఎర్రిదాననైనా నన్ను చూసినావు. మనమేమాత్రము కూడా అర్హులమా, జ్ఞానవంతులమా, విద్యావంతులమా, రాజులమా ఏండే? కానే కాదు. కానీ ఎంత ప్రేమ అంటే నువ్వు నేనంటే ప్రాణం పెట్టేసాడు ఆయన. నా సఖీ, అదే వధువు సంఘాన్ని పిలుస్తున్నాడు. నా సఖీ, నా ప్రాణ ప్రియురాల వధువు సంఘానికి ఆయన పెట్టిన పేరది. నా ప్రాణ సఖీ, ప్రాణ సఖీ, ఎంత మాధుర్యం అండి ఆ మాట. ఎంత ప్రేమగా ప్రేమించి ఆయన ఆ పేరు పెట్టాడో తెలుసా సంఘానికి. అంటే ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ మాట మనం దేంతో పోల్చగలం? ఎవరికైనా దాన్ని పెట్టగలమా? ప్రాణప్రియుడా, నువ్వు నా ప్రియుడవు, నేను నీదానను. వధువు అనాల్సిన మాట ఏంటి? నేను నీదానను. తండ్రి, నేను నీదానను. దేవా, ఈ దేహం నీది, ఈ ప్రాణం నీది, నేను నీదానను, నీ దాసిని. నువ్వు నా ప్రియుడవు, నువ్వు నన్ను ప్రేమించావు కనుక నువ్వు నా ప్రియుడవు, నేను నీ ప్రియురాలను. మనం అనాల్సిన మాటలు ఇవే. ఇది నీదేనా, ఇది నువ్విచ్చినది కనుక నా మీద రాజరికం ఎవరికైనా ఉందా? అర్హత నా మీద ఎవరికైనా ఏలుబడి ఉన్నదా అంటే లేదు, అది నీకు మాత్రమే. ఆమె నా మీద అధికారం ఎవరికైనా ఉన్నదా అంటే అది నీకే. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నీవే నా ప్రియుడవు. నీకే నా మీద అర్హత ఉంది, నా మీద హక్కు ఉన్నది. నన్ను ఏలాల్సిన రాజువు నువ్వు. నువ్వు నా ప్రియుడవు, నువ్వు నా భర్తవు, నువ్వు నా స్నేహితుడవు. మంచి సలహా ఇచ్చే స్నేహితుడు, మంచి ఆలోచన పుట్టించగలిగే స్నేహితుడు. నువ్వు కన్నీళ్లతో దుఃఖపడ్డప్పుడు నీ పక్కనే చేరి ప్రియుడు వలె నిన్ను ఓదార్చగలిగిన శక్తిమంతుడు, తండ్రి వలె నిన్ను ఒడిలోకి చేర్చుకోగలిగిన శక్తిమంతుడు. నీ తల వెంట్రుకల నరియు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దులాడువాడను నేనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాగునా ప్రేమించాడు. ఎంత మనము తిరుగుబాటు చేసినా, ఎన్ని తిరుగుబాటు క్రియలు చేసినా, ఎంత దారి మళ్లించుకొని పక్కకి వెళ్ళిపోతున్నా, నీ దారిలో ఉన్న ముళ్ళ కంపను మొత్తాన్ని ఆయనే తప్పించుకుంటూ వస్తున్నాడు. నీ దారిని చక్కపరుస్తున్నాడు. మంచి మార్గంలో నిన్ను ఆయన స్థిరపరిచాడు. నా గొర్రెలను నేను మంచి మేతున్న చోట మేపుదును, మంచి పానీయం వారికి నేను తాపిస్తా. ఏంటండి? పరిశుద్ధాత్మ పానీయం, వాక్యం అనే మంచి ఆహారం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు వాక్యాన్ని మనం విన్నాము అని అంటే ఖచ్చితంగా దాన్ని